హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. 2-3 డేస్ బ్యాక్ అయితే కమ్యూనిటీలో ఒక పోస్ట్ అయితే చేశాను కదా, ఏంటంటే మన 5.1 యాంప్లిఫైర్ పార్ట్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి మొత్తానికి అయితే వచ్చేసినాయి అనమాట. అయితే ఇవి కొరియర్ సర్వీస్ వాళ్ళు ఏం చేశారంటే దీనిపైన ఉన్నటువంటి అడ్రస్ వరకు అయితే వాళ్ళు రాలేదు. మాకు దగ్గరలో ఉన్నటువంటి సిటీ వచ్చేసి మహబూబాబాద్ అనమాట. అక్కడికి వచ్చారు. వచ్చి కాల్ చేస్తే అక్కడికే రావాలి అంటే కంపల్సరీగా అక్కడికే వెళ్ళాను. అదేవిధంగా వీళ్ళు కొరియర్ చేసిన వాళ్ళే మనకు దీని ఛార్జెస్ అయితే పే చేశారు. అయినప్పటికీ వీళ్ళు ఎక్స్ట్రా 150 రూపీస్ ఇచ్చేవరకు నాకు కొరియర్స్ అయితే నాకు ఇవ్వలేదు. ఫ్రెంచ్ ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీస్ అనమాట. చూస్తున్నారు కదా ఇవి. ఓకే, ఇది వచ్చేసి మనకు క్యాబినెట్. అదేవిధంగా ఇంకొక కొరియర్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇవి రెండు వచ్చేసాయి. ఇక వీడియో అయితే చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి ఇది అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను, చూడండి. ఓకే, ముందుగా మనం ట్రాన్స్ఫార్మర్ అయితే అన్బాక్స్ చేసుకుందాం. ఈ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి పంపించారు. ఓకే, ట్రాన్స్ఫార్మర్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 20020 5 యాంప్ ట్రాన్స్ఫార్మర్. అదేవిధంగా 2 యాంప్ వచ్చేసి 12012. అదేవిధంగా ఇంకో 2 యాంప్ వచ్చేసి 12 వోల్ట్ అనమాట. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ మనం బుక్ చేసుకున్నటువంటి బోర్డుకి కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అయితే పక్కకు పెట్టేసుకొని క్యాబినెట్ అయితే ఏ విధంగా ఉందో చూసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి క్యాబినెట్ అనమాట. ఈ యొక్క క్యాబినెట్ కూడా అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం. ఇది ఫ్రమ్ అడ్రస్, ఇది వచ్చేసి టు అడ్రస్ అనమాట. ఓకే, ఈ ప్యాకింగ్ కూడా మనం సీల్ అయితే బ్రేక్ చేసుకుందాం. ఓకే, సీల్ అయితే బ్రేక్ చేసేసాను. బ్రేక్ చేసిన తర్వాత మనకు క్యాబినెట్కి మళ్ళీ ప్రొటెక్షన్గా ఒక కవర్ అయితే ఉంది. ఇందులోకి వెళ్ళి పూర్తిగా బయటికి అయితే తీసేద్దాం. ఓకే, ఇది మనకు కంప్లీట్గా క్యాబినెట్ అయితే. ఈ యొక్క క్యాబినెట్లోనే ఇంకో బోర్డు కూడా ఉంటుంది. దీన్ని కూడా మనం ఇక్కడ ఈ కవర్ అయితే తీసేద్దాం, పేపర్. ఓకే, చూస్తున్నారు కదా క్యాబినెట్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు 6 ఛానల్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ ప్యానెల్. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ బ్లూటూత్ ప్యానెల్. ఇవి వచ్చేసి మనకు 3-వే సెలెక్టర్ పిన్ కోసం. ఇది వచ్చేసి మనకు 5 ఛానల్ 2 ఛానల్ ఇన్ అండ్ అవుట్ అనమాట. అదేవిధంగా ఇది మాస్టర్ వాల్యూమ్. క్యాబినెట్ కూడా చాలా గేజ్గానే ఉంది. ఓకే, ఈ ఫ్రంట్ ప్యానెల్ అయితే పక్క పెట్టుకుందాం. అదేవిధంగా ఓకే, ఇది వచ్చేసి మనకు బ్యాక్ డోర్ అనమాట. దీనికి కూడా మనకు మొత్తం ఇక్కడ గ్రిల్స్ అయితే ఉన్నాయి గాలిపోవడానికి. ఓకే, ఇది కూడా మనం పక్కకైతే పెట్టేసుకుందాం. తర్వాత లోపల చూడడానికి ఇంకొక షీట్ అయితే పెట్టారు. ఇది కూడా మనం తీసేసుకుందాం ఇందులోకి వెళ్ళి. ఓకే, ఈ యొక్క ప్యాకెట్ కనుక చూసుకున్నట్లయితే ఇందులోనే మనకు 3-వే సెలెక్టర్ పిన్స్ కానీ, ఆర్సీఏ పిన్స్ కానీ, అదేవిధంగా మాస్టర్ వాల్యూమ్స్ కానీ, వాల్యూమ్ కంట్రోలర్స్, నాబ్స్, ఆర్సీఏ సాకెట్స్, అదేవిధంగా స్పీకర్ సాకెట్స్, కూలింగ్ ఫ్యాన్ యొక్క ఈ జాల మొత్తం మనకి ఈ యొక్క ప్యాకెట్లోనే ఉంది. అదేవిధంగా స్క్రూస్ కూడా ఉన్నాయి. ఇది మనం పక్కకైతే పెట్టేసుకుందాం. తర్వాత ఇక్కడ మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఉన్నాయి బాక్స్లు. ఇవి చూసుకున్నట్లయితే మనకు కూలింగ్ ఫ్యాన్స్ అనమాట. 2 ఫ్యాన్స్ చూస్తున్నారు కదా. అదేవిధంగా ఇది కనుక చూసుకున్నట్లయితే మనకు బోర్డు అనమాట. ఈ యొక్క యాంప్లిఫైర్కి యూజ్ చేసేటటువంటి యాంప్లిఫైర్ బోర్డు 5.1. దీన్ని కూడా మనం సీల్ అయితే బ్రేక్ చేసుకున్నాం. ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే వేశారు. ఓకే, ఈ యొక్క బోర్డు వచ్చేసి మనకు 5.1 యాంప్లిఫైర్ బోర్డు అనమాట. ఇది వచ్చేసి మనకు STK 4191 ఐసీ అయితే ఉంటుంది. ఇది స్టీరియో అవుట్పుట్ అయితే ఇస్తుంది. 2 సబ్‌వూఫర్స్ అయితే పెట్టుకోవచ్చు 50 వాట్స్వి. అదేవిధంగా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు శాటిలైట్ స్పీకర్కి సంబంధించినటువంటి 5 ఐసీలు. ఇవి వచ్చేసి 2050 ఐసీలు అనమాట. ఒక్కొక్కటి 18 వాట్స్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఓకే, ఈ యొక్క బోర్డుకి పవర్ సప్లై కనుక చూసుకున్నట్లయితే మనకు 2020 ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, పూర్తిగా మనకు బాక్స్లో వచ్చినైతే ఇవి. అదేవిధంగా ఈ యొక్క క్యాబినెట్ మెయిన్ బాడీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి స్పీకర్ సాకెట్స్కి, అదేవిధంగా ఇది కూలింగ్ ఫ్యాన్కి. ఇది వచ్చేసి మనకు ఆర్సీఏ ఇంకా 5.1 ఛానల్ ఇన్పుట్. ఇది వచ్చేసి స్టీరియో ఇన్పుట్ అనమాట, అంటే 2 ఛానల్ ఇన్పుట్. ఓకే, ఇది వచ్చేసి మనకు ఫ్యూజ్. పూర్తి క్యాబినెట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా హోల్స్ లేవు, మనం చూసుకొని పెట్టుకోవాల్సిందే. క్యాబినెట్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఫ్రంట్ వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క పార్ట్స్ అన్ని అసెంబ్లింగ్ వీడియో అయితే నేను త్వరలో అయితే చేస్తాను. ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్.